డోంట్ ట్రై టు విన్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్ అని ఒక ఫ్రేజ్ ఉందండి ఇంగ్లీష్లో. నేనేమంటానంటే డోంట్ ఎంటర్ ఇన్ టు ఎనీ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ఫస్ట్ కేస్. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ ఈజ్ టు నో హూ ఈజ్ రైట్, డిస్కషన్ ఈజ్ టు నో వాట్ ఈజ్ రైట్. ఆర్గ్యుమెంట్ అన్నది ఈగో మీద ఆధారపడి ఉంటుంది అనమాట. నువ్వు రైటా, నేను రైటా, నేనే రైటు. ఆఖరికి ఏమవుతుందంటే ఇట్ ఎండ్స్ విత్ మోర్ క్వశ్చన్స్. కానీ డిస్కషన్ అన్నది ఇట్ ఆల్సో స్టార్ట్స్ విత్ ఎ క్వశ్చన్ బట్ ఎండ్స్ విత్ ఎ సొల్యూషన్, మేబీ మోర్ దెన్ వన్ సొల్యూషన్. ఇక్కడ లెట్ ఫూల్స్ ఫైట్ ఫర్ ఈగో బట్ వీ షుడ్ ఆల్వేస్ ఫైట్ ఫర్ పీస్ ఆఫ్ మైండ్. ఫూల్స్ ఎప్పుడు కూడా చూడండి, మనము ఒక మంచి కాంటెంట్ పెడతాము, పెట్టినా కూడా కింద దాన్ని పెడార్థాలు తీసేసి అది అట్లా కాదు ఇట్లా అని హెల్దీగా చెప్తే ప్రాబ్లం ఉండదు. కొంతమంది అయితే బూతులతో కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ పనంతా కూడా అదే ఉంటుంది. అంటే ఇక వాళ్ళు అవతలోడ్లో ఏం తప్పు ఉందా అని దోలాడ్డే పని ఉంటుంది. అలాంటి వాళ్ళతో మనము అనవసరంగా ఇంకా మళ్ళీ దానికి రెచ్చిపోయి కింద ఇంకొక కామెంట్ పెట్టి మన పీస్ ఆఫ్ మైండ్ అని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ యువర్ కాన్సెన్స్ ఈజ్ రైట్, మీరు చేస్తున్న పని కరెక్ట్ అని మీ మనస్సాక్షిగా తెలిసినప్పుడు ఇంకొకళ్ళ కమెంట్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది మంచైనా చెడైనా, చెడైతే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, చెడు మంచి అయితే చెడు అనుకోండి, ఫర్గెట్ అబౌట్ ఇట్, డోంట్ ఎంటర్ ఇన్ టు ఎనీ ఆర్గ్యుమెంట్. తద్వారా ఏమవుతుందంటే మనకు రావాల్సిన మంచి మంచి ఆలోచనలు కూడా అక్కడ వెళ్ళిపోతాయి, ఎరేజ్ అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఆల్వేస్ పీస్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు గివ్ ద బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. అంతే తప్ప మనము అనవసరంగా వాళ్ళతో కొట్లాడి వీళ్ళతో కొట్లాడి నేనే రైటు నువ్వు రాంగు అన్నది కాదు. చాలా టీవీ డిబేట్స్ చూస్తుంటాం కదండి, కొట్టుకున్నంత వరకు వస్తారు కొంతమంది అయితే. అసలు దే ఆర్ సపోజ్ టు బి లీడర్స్, ఎగ్జాంపులరీగా ఉండాలి. వాళ్ళే జనాల మధ్య కొట్టుకుంటూ ఉంటే జనాలు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుందండి, నాయకత్వం మీద నమ్మకం పోతుందన్నమాట. సో దయచేసి ఇలాంటి ఆర్గ్యుమెంట్స్లో మీరు ఎంటర్ అవ్వకండి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అన్నది ఎప్పుడు కూడా ఈగో బేస్ ఉంటుంది, కానీ డిస్కషన్ అన్నది ఎప్పుడు కూడా సొల్యూషన్ బేస్ అయి ఉంటుంది అన్నమాట. మనకు పరిష్కారాలు కావాలి, వచ్చిన సమస్యకి పరిష్కారం ఏంటి అన్న దాని గురించి మన యొక్క బుర్ర పెట్టాలే కానీ అనవసరంగా ఆర్గ్యుమెంట్లలో దిగి సమస్యను ఇంకా కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సో ఐ విష్ యూ ఎ ప్లెజెంట్ లైఫ్, ఎ హెల్దీ లైఫ్, ఎ కన్స్ట్రక్టివ్ లైఫ్. జై హింద్.